So usually maybe you might be knowing the constant here. The velocity of light in vacuum is 3 into 10 power 8 meter per second. Okay, so vacuum, this is in the vacuum. సో ఎనీ అదర్ మీడియం, మీరు వ్యాక్యూమ్ కాకుండా ఏ మీడియం తీసుకున్నా, ఈవెన్ ఎయిర్ తీసుకున్నా కూడా వ్యాక్యూమ్ కన్నా డెన్సరే. ఎందుకంటే వ్యాక్యూమ్ అంటే అబ్సల్యూట్లీ దేర్ ఆర్ నో పార్టికల్స్ అట్ ఆల్ ఇన్ ఇట్. పార్టికల్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఏ అదర్ మీడియం, ఎయిర్ మీడియం తీసుకున్నా కానీ ఎయిర్ కూడా వ్యాక్యూమ్ కన్నా డెన్సర్ మీడియమే. కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ లైట్ విల్ బీ లెస్ దాన్ 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. వ్యాక్యూమ్లో అయితే 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. ఎయిర్ నుంచి మీరు ఏ మీడియం తీసుకున్నా కూడా ద వెలాసిటీ ఆఫ్ లైట్ విల్ బీ లెస్ దాన్ 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో హౌ టు కంపేర్ ద డెన్సిటీ ఆఫ్ టూ మీడియం? ఒక రెండు మీడియం తీసుకున్నప్పుడు డెన్సిటీ, వారింటిని డెన్సిటీ కంపేర్ చేయడానికి ఎలా, ఏది డెన్సరు ఏది రేరర్ అని మనకు ఎలా తెలుస్తుంది? అఫ్కోర్స్ మాస్ డెన్సిటీ తెలుసుకుంటే తెలిసిపోతుంది, కానీ ఇక్కడ ద డెన్సిటీ వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అంటే లైట్కి సంబంధించినంత వరకు ఆ మీడియం డెన్సరా కాదా, ఎంత డెన్సరు, ఎక్కువ డెన్సరా తక్కువ డెన్సరా అని చెప్పేదే ఆప్టికల్ డెన్సిటీ. ఓకే, ఇది తెలుసుకోవడానికి మనం వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇండెక్స్ అంటే తెలుసు కదా, సూచిక, సూచిస్తుంది. సో ఈ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక కాన్స్టెంట్. ఇది తెలుసుకుంటే మనకి ఆ మీడియం డెన్సర్గా ఉందా రేరర్గా ఉందా అన్నది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ ఎన్ అండ్ ద ఫార్ములా గోస్ హియర్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. సో ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. మీరు ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియంలో లైట్ వెలాసిటీ తీసుకుని వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్కి ఆ మీడియంలో వెలాసిటీకి ఇఫ్ యూ మేక్ ఎ రేషియో, దెన్ దిస్ ఈజ్ గోయింగ్ టు రిప్రజెంట్ యువర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే మీరు ఒక మీడియంని వాక్యూమ్తో కంపేర్ చేస్తున్నారు. యూ కెన్ రిఫర్ ద టేబుల్ నెంబర్ 1 ఇన్ పేజ్ నెంబర్ 96 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. Maybe it may not be 96 because this is my old textbook. So you just refer to the table number 1 where he has given the refractive indices. Refractive indices అన్ని ఒక టేబులర్ ఫామ్ ఇస్తాడు. అందులో ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0003 ఐ థింక్. అంటే వాట్ డూ యూ మీన్ బై దిస్? ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.003 అంటే ఏంటి అర్థం? వాక్యూమ్ కన్నా ఎయిర్ 1.003 టైమ్స్ డెన్సర్గా ఉంటుంది అని అర్థం. అలా మీరు అన్ని సబ్స్టెన్సెస్ వాల్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఓకే, నౌ బికాస్ దిస్ ఈజ్ అ రేషియో, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఏంటి అని అడుగుతాడు. బికాజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యూనిట్స్ బికాజ్ ఇట్ ఈస్ అ రేషియో. ఓకే, నౌ దిస్ ఈజ్ వెన్ వీఆర్ కంపేరింగ్ ఇట్ విత్ వాక్యూమ్. కానీ ప్రాక్టికల్గా మనం వాక్యూమ్లో ఎప్పుడు కూడా ఏ ప్రాక్టికల్ చెయ్యము, అందులో ఉండము, అందులో బ్రతకము. వాక్యూమ్తో మనకేం సంబంధం లేదు అసలు. సో వీ నీడ్ టు కంపేర్ ద డెన్సిటీస్ ఆఫ్ ఎనీ టూ మీడియం విచ్ వీ రియల్లీ యూజ్. మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే రెండు మీడియం డెన్సిటీస్ని మనం కంపేర్ చేయాలి. సో అలా కంపేర్ చేయాలన్నప్పుడు వీ యూజ్ అనదర్ కాన్స్టెంట్ విచ్ ఇస్ కాల్డ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ మీన్స్ కంపేర్ టు అదర్. సో ఒక రెండు మీడియంస్ తీసుకున్నప్పుడు కంపేర్ టు ది అదర్ మీడియం, దాని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి V1 and V2. సో V1 and V2 బి ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 అండ్ మీడియం 2. సో ఏ మీడియంస్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ మీడియంస్లో రెండు వెలాసిటీస్ V1 and V2 తీసుకోండి, వాటి లైట్ వెలాసిటీ. దెన్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. చూడండి ఇక్కడ క్లియర్గా గమనించండి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1 అంటే మీడియం 2 మీడియం 1తో కంపేర్ చేస్తే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది అని కనుక మనకు తెలుసుకోవాలనుకుంటే వీ రిప్రజెంట్ ఇట్ విత్ N21. సో ఏ మీడియంని ఏ మీడియంతో కంపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఉన్న నెంబరు మీడియం డెన్సిటీని మనం సెకండ్ ఉన్న నెంబర్ మీడియం డెన్సిటీతో కంపేర్ చేస్తున్నాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్
of medium 2 with respect to medium 1 is equal to velocity of light in medium 1 by velocity of light in medium 2. సో ఇందాక వెలాసిటీస్ స్పీడ్స్ తీసుకున్నాం కదా v1 by v2 అని v1 and v2 అని. సో n21 is equal to v1 by v2. సో we know that ఇందాక చూసాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is equal to c by v. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విచ్ ఈజ్ ఈక్వల్ టు c by v1. n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం c by v2. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి v1 ఈజ్ ఈక్వల్ టు c by n1, v2 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు c by n2. సో n21 ఈజ్ ఈక్వల్ టు c by n1 by c by n2 ఈజ్ ఈక్వల్ టు n2 by n1. c by n1 by c by n2, c క్యాన్సిల్ అయిపోతుంటే మనకి n2 by n1. సో n21 ఈజ్ ఈక్వల్ టు n2 by n1 ఆర్ n12 ఇది. సో n21 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. సెకండ్ మీడియంని ఫస్ట్ మీడియంతో కంపేర్ చేస్తే n21 రాస్తాం. ఒకవేళ ఫస్ట్ మీడియంని సెకండ్ మీడియంతో కంపేర్ చేయాలనుకుంటే n12 రాస్తాము అండ్ ద ఫార్ములా విల్ బి n1 by n2. ఓకే చిల్డ్రన్, is it clear now? n12 is equal to n1 by n2. So this is about relative refractive index, which is again a very important concept, right? Now, so coming to the laws of refraction, అయితే రిఫ్లెక్షన్కి లాస్ ఉన్నాయి కదండి, యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R అని మనం చదువుకున్నాము. మరి రిఫ్రాక్షన్కి ఏం లాస్ లేవా అంటే ఎస్, వీ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ called Snell's law. So Snell is the scientist who has discovered this law, and here I am just showing the refraction of light from medium 1 to medium 2. Medium 1 refractive index is n1, medium 2 refractive index is n2. So light is traveling and it is bending. Angle I is the angle of incidence, angle R is the angle of refraction. So Snell's law states that n1 sin I is equal to n2 sin R. అంటే the product of దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం 1లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ మీడియంలో ఎంత అయితే యాంగిల్ చేస్తుందో దాని సైన్ n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R, ఆర్ sin I by sin R ఈజ్ ఈక్వల్ టు n2 by n1. n2 by n1 అంటే ఇందాక చూసాము రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21. ఓకే, సో బికాజ్ నౌ n2 ఈజ్ అ కాన్స్టెంట్, n1 ఈజ్ అ కాన్స్టెంట్. ఒక మీడియం తీసుకున్నాము అంటే ఆ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, ఎందుకంటే దాని డెన్సిటీ మారదు. దాని డెన్సిటీ మారకపోతే వెలాసిటీ ఆఫ్ లైట్ మారదు. కాబట్టి n1 అండ్ n2 ఆర్ కాన్స్టెంట్స్. ఈ రెండు కాన్స్టెంట్ ఉంటే n21 ఆల్సో ఈజ్ అ కాన్స్టెంట్. సో sin I by sin R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో స్నెల్స్లో అనగానే ఎయిదర్ యూ కెన్ రైట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆర్ యూ కెన్ రైట్ this expression depending on the question and the options which are given to you. Okay, right. Then the second law, this is almost similar to the law of reflection. Incident ray, normal and the refracted ray, all three lie in the same plane. ఒకటే ప్లేన్లో ఉంటాయి, డీవియేషన్స్ ఉండవు. ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే, ఆల్ త్రీ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో యూ హ్యావ్ two laws of refraction. Snell's law which states that n1 sin I is equal to n2 sin R, or sin I by sin R is equal to constant, and the second law is incident ray, normal and the refracted ray, all three lie in the same plane. Okay, so according to the new revised syllabus మీకు ఈ చాప్టర్లో ఈ టాపిక్ ఇంతవరకే ఉన్నదమ్మా. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ టెక్స్ట్ బుక్లో రివైజ్ చేయండి, చదవండి. కొన్ని న్యూమరికల్స్ ఏమన్నా చేయాలి అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో మీకు పెడతాను. ఇప్పటికైతే ద థియరీ పార్ట్ ఇంతవరకే. ఓకే, సో వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ అండ్ వాట్ హ్యాపెన్స్, how light is bending, how light is bending when it is traveling from rarer to denser to rarer, and what do you mean by absolute refractive index, what do you mean by relative refractive index, and what are the laws of refraction అనేది ఈ క్లాస్లో చూసాం మనం. ఓకే, సో I'll be keep posting the videos for the other lessons also. Thank you.